అందరికి నమస్కారం. జై శ్రీరామ్. మళ్ళీ మరొక గ్రామానికి వాహన సదుపాయాలు ఎలాంటివి లేనటువంటి మరొక గ్రామానికి ధర్మ ప్రచారానికి వెళ్తున్నాం. నాతో ఉన్నటువంటి వాళ్ళలో ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు తెలుసు ఆల్రెడీ, లక్ష్మణాచార్జీ. అలాగే ఇక్కడ నా పక్క లక్ష్మణ్ సార్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి రాజు సార్ అని చెప్పేసి మీరు మాట్లాడండి. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ధర్మ జాగరణలో భాగంగా మిత్రులు శేఖర్ గారు మరియు మా తోటి మిత్రులైనటువంటి రాజు ఆచార్జీతోటి ఒక కుగ్రామం, వాహన సౌకర్యము, బస్సు సౌకర్యం లేనటువంటి కుగ్రామానికి హిందూ ధర్మ జాగరణ, హిందూ బంధువులైనటువంటి మన ఆత్మీయ సోదరులందరికీ కూడా మనకు మన ధర్మం అంటే ఏంటిది, మనము మన సనాతన ధర్మాన్ని అందరికీ తెలిసినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. గుర్తుంచుకొని మనము చేయవలసినటువంటి పని ఏమిటి, మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఆ ధర్మాన్ని తరతరాలకు మనం ఏ విధంగా అందించాలనే భావనను వాళ్ళు కలగజేయడానికి వెళ్తున్నాము. అందరికీ జై శ్రీరామ్. ఏ విధమైనటువంటి వాహన సదుపాయం లేకున్నా అనేక రకాల ఇబ్బందులు ఎదురుతున్నా ఆ ఇబ్బందులను పట్టించుకోకుండా మేము మా వంతు ధర్మ ప్రచారానికి వెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు వెళ్ళబోతున్నటువంటి కుగ్రామం ఏ విధంగా దారి ఉంటుందో ఒకసారి మీకు క్లిప్పింగ్స్ చూపిస్తాను. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.